హాయ్ ఫ్రెండ్స్, AWS క్లౌడ్ టెక్నాలజీలో సెక్యూరిటీ కాన్సెప్ట్స్లో ఐఎమ్ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ గురించి చూద్దాం. ఇందులో మెయిన్గా మనకు వచ్చేవి AWS క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్, యాక్సెస్ ఎనలైజర్. నెంబర్ 1 క్లౌడ్ ట్రైల్, నెంబర్ 2 క్లౌడ్ వాచ్ అలారమ్స్, నెంబర్ 3 IAM యాక్సెస్ ఎనలైజర్. క్లౌడ్ ట్రైల్ ఈజ్ ఫర్ track IAM API activity. Tracking IAM API activity. CloudWatch alarms for real-time alerts on security events. Sending alerts on security related. వాచ్ అంటే ఏంటండి, ఆ టైంకి ఆ నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి, ఆ టైంకి ఆ అలర్ట్ వెళ్ళిపోవాలి. సెక్యూరిటీ గురించిన అలర్ట్ అనేది ఆ టైంకి వెళ్ళిపోవాలి. క్లౌడ్ వాచ్ అంటే అది వాచ్ అంటే నేమ్, క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంది అంటారు కదా, అలాగా క్వశ్చన్లోనే కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్లో క్వశ్చన్ ఉంది. అలా నెక్స్ట్ IAM యాక్సెస్ ఎనలైజర్ గురించి. IAM యాక్సెస్ ఎనలైజర్ ఈజ్ టు ఐడెంటిఫై ఎక్సెసివ్ పర్మిషన్స్. ఒక గ్రూప్కి కానీ ఇండివిజువల్ యూజర్స్కి కానీ ఏమైనా ఎక్సెసివ్ పర్మిషన్స్ ఇచ్చేసామా వాటిని రిమూవ్ చేయాలి. ఈరోజు అవసరమే, బట్ రేపు ఆ పర్మిషన్స్ అవసరం లేకపోవచ్చు కదా. ఆ వర్క్ కంప్లీట్, ఆ స్పెసిఫైడ్ టాస్క్ కంప్లీట్ అయినాక ఆ గ్రూప్కి కానీ ఆ ఇండివిజువల్ యూజర్స్కి కానీ ఈరోజు ఇచ్చిన పర్మిషన్ నెక్స్ట్ 1 అవర్కో లేకపోతే నెక్స్ట్ డేనో నెక్స్ట్ వీకో అవసరం లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాం. రీడ్ పర్మిషన్ ఓకే, ఎవ్రీడే ఓకే అనుకుందాం. రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఆ గ్రూప్కి కానీ ఆ ఇండివిజువల్ యూజర్కి కానీ నెక్స్ట్ డేనో లేకపోతే 3 days తర్వాత నెక్స్ట్ వీకో అవసరం లేకపోవచ్చు. వాటిని రిమూవ్ చేయాలి కదా, అందుకే వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే వన్స్ అగైన్ AWS క్లౌడ్ ట్రైల్ ఫర్ ట్రాక్ IAM API యాక్టివిటీ. క్లౌడ్ వాచ్ అలారమ్స్ ఫర్ ఆ పర్టికులర్ టైంకి ఒక అలర్ట్స్, నోటిఫికేషన్ కానీ అలర్ట్స్ కానీ సెక్యూరిటీ రిలేటెడ్ జనరేట్ చేసేస్తుంది. IAM యాక్సెస్ ఎనలైజర్ ఈజ్ ఫర్ ఐడెంటిఫై ఎక్సెసివ్ పర్మిషన్స్. నెక్స్ట్ రొటేట్ IAM credentials and enforce MFA to reduce unauthorized access risks. Rotate IAM credentials and enforce MFA to reduce unauthorized access risks. Perform periodic IAM security reviews to remove unused permissions and roles. Perform periodic IAM security reviews to remove unused permissions and roles. By combining CloudTrail for logging and IAM Access Analyzer for permissions review, you can effectively monitor, audit, and secure IAM activities in AWS. By combining CloudTrail for logging and IAM Access Analyzer for permissions review, you can effectively monitor, audit, secure IAM activities in AWS. Next, how can you audit and monitor IAM activities using AWS CloudTrail and IAM Access Analyzer? To ensure security and compliance, AWS provides CloudTrail and IAM Access Analyzer to monitor and audit IAM activities. AWS CloudTrail tracking IAM activities. AWS CloudTrail records all API calls made in your AWS account. Records all API calls. కీవర్డ్ ఏంటంటే AWS క్లౌడ్ ట్రైల్ గురించిన కీవర్డ్. AWS క్లౌడ్ ట్రైల్ గురించిన కీవర్డ్ రికార్డ్స్ ఆల్ API కాల్స్. అదే కీవర్డ్ అంతే. రికార్డ్స్ ఆల్ API calls made in your AWS account including IAM activities such as user login information, అంటే సైన్ ఇన్, ఏ టైంకి సైన్ ఇన్ అయ్యాడు, ఏ టైంకి సైన్ అవుట్ అయ్యాడు, అలాంటివి. రోల్ అజంప్షన్స్, IAM పాలసీ చేంజెస్, ఫెయిల్డ్ ఆథెంటికేషన్ అటెంప్ట్స్. ఎవరైనా లాగిన్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయ్యారా, ఏ టైంలో ఫెయిల్ అవుతారు, OTP రాంగ్ అయినా కానీ, పాస్వర్డ్ రాంగ్ అయినా కానీ, యూజర్ నేమ్ రాంగ్ అయినా కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు.
యూజర్స్ లాగిన్ ఇన్ఫర్మేషన్, ఫెయిల్డ్ అథెంటికేషన్ అటెంప్ట్స్, ఐఎమ్ పాలసీ చేంజెస్, రోల్ అజంప్షన్స్, ఇవన్నీ క్లౌడ్ ట్రైల్కి సంబంధించినది. ట్రాకింగ్ ఐఎమ్ యాక్టివిటీస్, క్లౌడ్ ట్రైల్ ఏంటండి? ట్రాకింగ్ ఐఎమ్ యాక్టివిటీస్. రికార్డ్స్ ఆల్ ఏపీఐ కాల్స్ అనేది కీవర్డు. నెక్స్ట్ ఐఎమ్ యాక్సెస్ ఎనలైజర్కి వద్దాం. ఐఎమ్ యాక్సెస్ ఎనలైజర్ అంటే ఎనాలిసిస్, ఎనలైజర్ ఫర్ ఎనాలిసిస్. డిటెక్టింగ్ ఎక్సెసివ్ పర్మిషన్స్, డిటెక్టింగ్ ఎక్సెసివ్ పర్మిషన్ అంటే ఎనాలిసిస్లో ఏమొస్తుంది? ఎక్సెసివ్ పర్మిషన్స్ ఎవరికైనా ఏమైనా ఇచ్చేసామని డిటెక్ట్ చేసుకోవాలి. ఈరోజు అవసరం ఉండొచ్చు, ఫర్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఈ 1 అవర్ లేకపోతే ఈ రోజు అవసరం ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ 1 అవర్కో నెక్స్ట్ వీక్కో నెక్స్ట్ డేకో అవసరం లేకపోవచ్చు. వాటిని ఐడెంటిఫై చేసి డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఐఎమ్ యాక్సెస్ ఎనలైజర్, డిటెక్టింగ్ ఎక్సెసివ్ పర్మిషన్స్. AWS IAM Access Analyzer helps identify unused or risk permissions and external access risk. How IAM Access Analyzer works? Number 1, detect IAM policies that allow public or cross-account access. Identifies unused roles and permissions. Suggests policy updates for least privilege access. Detect IAM policies that allow public or cross-account access. Identifies unused roles and permissions. Suggests policy updates for least privilege access. How to use IAM Access Analyzer? How to use IAM Access Analyzer? 3 steps. And step 1, enable IAM Access Analyzer. Number 2, review findings. Number 3, take action. Step 1 lo enable IAM Access Analyzer lo go to IAM console, then access analyzer. Click create analyzer, choose the AWS region and the account to analyze. Select type organization wide. For AWS organizations or account based, click create analyzer. Ila steps. Next, review findings lo public access, cross account sharing, unused permissions ఉన్నాయి చూద్దాం. Public access flag if IAM roles S3 bucket or KMS key are publicly accessible. Cross account sharing లో detect permissions shared across AWS accounts. Unused permissions లో recommends removing unnecessary permissions from users or roles. Recommends removing unnecessary permissions from users or roles. Take action లో restrict unnecessary access, remove unused IAM roles, apply least privilege. Restrict unnecessary access lo update IAM policies to remove public exposure. Remove unused IAM roles lo disable and delete roles no longer in use. Apply least privilege lo adjust policies to only allow necessary permissions. Adjust policies to only allow necessary permissions. ఈ విధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అంటే ఆడిట్ ట్రైలు, వాచ్ అండ్ ఎనలైజర్ completed successfully. Thank you. Audit and monitoring purpose, security purpose.